ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలోని రేషన్ షాపును ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేతుల మీదుగా రేషన్ సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమడుగు రవికుమార్, జనసేన టీడీపీ మండల పార్టీ ప్రెసిడెంట్లు పసుపులేటి రాము అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి రేషన్ షాప్ ఓపెనింగ్లకి నియోజకవర్గంలో సుమారు 307 మా పోలవరం నియోజకవర్గంలో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గత ప్రభుత్వాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు అన్యాక్రాంతంగా వాహనాలకు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్స్ కానీ ఉపయోగించి ఆ డబ్బునంతటిని కూడా వృధా చేయడం జరిగింది. ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మళ్ళీ పునఃప్రారంభించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. ఇక్కడ రేషన్ సంబంధించి రైసు, అలాగే కందిపప్పు, షుగరు, అలాగే గతంలో ఏదైతే టీడీపీ హయాంలో ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రేషన్ షాప్ సంబంధించి అన్ని కూడా ఈరోజు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకురావడం జరిగింది.